రికార్డింగ్ నంబర్ 170 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. దేవతలు మొరపెట్టుకొనగా బ్రహ్మ ఇట్లనెను, మహాతేజోవంతుడైన వాడు శివుడు. అట్టి దైవమూర్తులయందు తప్పు కనిపించినను ప్రతీకారము తలపెట్టరాదు. కాదని దక్షుని వలె ప్రతీకారము చేసినచో లోకములకు క్షేమము కలుగునా? క్రతుభాగములకు అర్హుడైన పశుపతిని దూరము చేసి వానికి యజ్ఞభాగము లేకుండా చేసి యజ్ఞమున పాల్గొనిన మీరందరును దోషమతులు దుష్టులు. ఎవడు కనుబొమ ముడిచిన లోకములును లోకపాలకులును నశింతురో అట్టి పరమేశ్వరుడు దూషణ వాక్యములు అనబడు అస్త్రములచ్చే మనస్సున బాధ పెట్టబడెను. భార్యను పోగొట్టుకొనెను. అట్టి మహాత్ముని మరల చేరి పరిశుద్ధ హృదయము కలవారై భక్తితో నిష్ఠతో వారి పాదములు పట్టుకొనుడు. వాని శరణు పొందుడు. అతడు ప్రసన్నుడైనచో మీ కోరికలు సిద్ధించును. భగవంతుడు స్మరింపబడని సంసార జీవుల సృష్టిలో జీవితములు నిందావాక్యములచే నిండును. మనస్సులు బాధపడుచుండును. అంతర్యామిగా దైవముండును కనుక ఒకరినొకరు నిందించుకొనుట దైవ దూషణగును. అట్టి వారిలో గల ప్రాణశక్తిని దైవ ప్రజ్ఞకును సంబంధము లేకుండా అహంకారం అడ్డుపడును. కనుక దేవుడు శక్తితో వియోగమందును. అట్టి జన్మలలో యజ్ఞము అపరిపూర్ణమై ధ్వంసమగును. అట్టివారు పరమేశ్వరుని పాదములాశ్రయించి భక్తినిష్టలు అలవరుచుకొన్నచో అతడు అనుగ్రహించి సక్రమముగా జీవుల సృష్టిని యజ్ఞార్థము చేయును. కపిలాచార్యుడు దేవహూతికి తెలిపిన సంసారబద్ధుల మరణము, నరకము యొక్క వర్ణనలు దక్షయజ్ఞ కథకు పూర్వరంగములు. మృత్యువు నరకము జీవునిచే సంసారమున ఎట్లు అనుభవింపబడునో కపిలుడు వర్ణించెను. అందు బ్రహ్మ సృష్టిలోని దేవతలు ఎట్లు పనిచేయుదురో దక్షయజ్ఞ కథ తెలుపుచున్నది. ద్వితీయ తృతీయ స్కంధములయందు సమస్త సృష్టి క్రమము, సృష్టి యందలి విభాగములును వాని అధిదేవతలును పరిగణనము వర్గీకరణము చేయబడిరి. ఆ సృష్టి యందా దేవతలు ఏ విధముగా పనిచేయుదురో తెలుపునట్టి ఉపాఖ్యానములే తరువాత కథలైన దక్షుని కథ, ప్రాచీన బర్హి కథ, వరంజనోపాఖ్యానము మొదలగునవి. అటుపైన ఈ దేవతల సృష్టికి సార్థక్యము అనగా నరదేహముల యందు దైవము లీలార్థమై దిగివచ్చు కథలే రామావతారము, కృష్ణావతారము మొదలగునవి. సృష్టి వర్ణనము, పరిగణనము, అందలి దేవయజ్ఞము, దాని చరితార్థత అగు భగవంతుని యందు అంతర్యామిత్వము భాగవతమున సోపానక్రమమున ఇతిహాసములుగా కూర్చబడినవి. ఇట్టి భాగవత విద్య సార్థకమగుటకు కావలసిన యోగ సాధన, భక్తి సాధన గ్రంథమందంతటను కీర్తింపబడి అభ్యస్తమగుచున్నది. ఈ గ్రంథ నిర్మాణమందలి నానాత్వము యొక్క ఏకత్వ యోగము గ్రహించుటకు భాగవతమునందలి కథల పేర్పును గ్రహింపనిచో ఈ గ్రంథమొక ఉపాఖ్యానముల కట్టవలే ఉండును. శబ్దమునకు అర్థము కన్నా వాక్యమునకర్థము, దానికన్నా వాక్య సమూహమునకర్థము, దానికన్నా గ్రంథమునకర్థము ఉత్తరోత్తరముగా ప్రధానతరములై సంపూర్ణ దర్శనమై ఏకత్వము కలిగించుట ఒక మంచి కావ్యమును రచించువాని చాతుర్యము. అట్లే సృష్టియందు నామరూపాదుల కన్నా వస్తువులు, వానికన్నా పంచభూతాది తత్వములు, వానికన్నా మనస్సు బుద్ధి మొదలగు ప్రజ్ఞలు, వానికన్నా జీవిత సన్నివేశములు, వానికన్నా జ్ఞాన సముపార్జనము, వానికన్నా అంతర్యామి అనుభవము ఉత్తరోత్తరము ప్రధానములై జీవితానందము కూర్చుట సృష్టి యందలి నిర్మాణ చాతుర్యము. దానియందు కవి తన పదప్రయోగాదులను తిన్నగా న్యాసము చేసి సృష్టికిని తన కావ్యమునకును భేదము లేకుండునట్లు భాషింపచేయుట ఋషుల రచనల లక్షణము. వానిని పఠించుట వలన సృష్టి క్రమము, దేహ నిర్మాణ క్రమము, జీవ నిర్మాణ క్రమము, అంతర్యామి అనుభవింపబడు క్రమము ఉత్తరోత్తరము అర్థవంతములై అధ్యయనము చేయువారి యందు భాషించును. అందు పంచభూతాది తత్వములు, వాని వలన ఏర్పడు జనన మరణ స్వర్గ నరకాది లక్షణములు, వాని పాత్రలై అనుభవించు జీవుల పరిణామము,
వాని యందు పాత్రలై వర్తించు దేవతలు ఋషుల ఉపాఖ్యానములు. వానిని ఉపాధులుగా కొనివచ్చు అవతారముల వైభవములు. ఉత్తరోత్తరము ప్రధానములై వంటబట్టును. ఈ వంటబట్టునట్టి పరమార్థమునే వారు వేదార్థము అందురు. వేద గ్రంథములన్నీయు వేదార్థమును ఉపదేశించును. ఇది గ్రంథము మొత్తమునందు అంతర్యామిగా ఉండును. గ్రంథమందలి పదముల దగ్గర నుండి ఉపాఖ్యానముల వరకు వేదార్థ ప్రతిపాదికముగానే ఉండును. వాచ్యార్థము, లక్షణార్థము, వ్యంగ్యార్థము కూడా వేదార్థమునే ప్రతీయమానము చేయును. ఈ ఋషి సంప్రదాయము నుండి కేవల వాంగ్మయ పరులకు కవుల సంప్రదాయము విడివడి కాలక్రమమున అల్పతరమైనది. అందు వ్యంగ్యార్థము వరకే దర్శింపబడుట కష్టతరమైనది. దానిపైనున్న అర్థమునకై తడువుకొనుచు దాని పేరు ధ్వని అని ప్రతిపాదించిరి. వ్యంగ్యార్థము ప్రధానముగా రచించబడినచో ధ్వని అగునని పొరపడిరి. ఈ కారణముననే ధ్వన్యాలోకకారుడగు ఆనంద వర్ధనాచార్యుడు కూడా ధ్వనికి ఉదాహరణముగా శ్లోకములనే విశేషముగా ఉదహరించెను. ఉదాహరణములను కూడా క్షుద్రములైన పరదార సంగమాదులనే గ్రహించెను. గ్రంథము మొత్తమునకొక ధ్వని ఉండుననియు అది మహాధ్వని అనబడుననియు ప్రతిపాదించెను. సృష్టిలోని శబ్ద బ్రహ్మస్వరూపుడగు అంతర్యామి నుండి ఈ పండితుల వాంగ్మయ బ్రహ్మము వేరుపడి ఉండుటచే వేదార్థము కావ్య పరమార్థముగా ఉండునని వీరు దర్శింపకపోయిరి. దానితో భారత భాగవతాది గ్రంథములను చదువుకొనవలసిన మార్గమును వీరు అవమానించిరి. పైగా వేదమనగా కొన్ని మంత్రములతో కూడిన 4 పుస్తకములు మాత్రమే అను అపోహ పామరలోకమునకు అందించిరి. కనుకనే వేద గ్రంథములలోని పవిత్రమైన వేద పురుషుడును పంచమ వేదములలోని వేదత్వము లోకమునకొకటిగా భాషింపక వేరువేరు ప్రతిపాదనలకు అర్థవాదములుగా మాత్రమే గైకొనబడినవి. యజ్ఞము వేరు, సృష్టి వేరు, వాంగ్మయ సృష్టి వేరుగా తగవులాడుకొనుట ఏర్పడినది. నిజమారసినచో వేదము సృష్టి చిత్రణము నుండి ప్రతిపాదించు పరమార్థమే గాని కొన్ని గ్రంథముల కేటాయింపు కాదు. ఇప్పుడు పరమేశ్వరుడున్న భయంకర స్థితిలో వానిని సమీపించుటకు భయము కలుగును అనుకొనరాదు. వానిని చేరుటకు ఉపాయము చెప్పమందురా వినుడు. నాకు గాని ఇంద్రునకు గాని మునులకు గాని మీకు గాని ఆ మహాత్ముని రూపము యొక్క పరిమితి తెలియదు. వాని బలపరాక్రమములను గూర్చి మనకు అంతుపట్టు విషయము కాదు. ఇతర దేహధారులకు మొదలే అంతుపట్టదు. అతడు సర్వస్వతంత్రుడు. వానిని గూర్చి ఉపాయము చెప్పు సామర్థ్యం ఎవరికున్నది? అతడు భక్తపరాధీనుడు, శరణాగత రక్షకుడు అను సత్యము ఎట్టి పరిస్థితులలోనైనను సత్యమే. కనుక మనం ఆలోచింపక వానిని సమీపించుటయే తగిన పని అని పలికి చతుర్ముఖుడు దేవతలతో, పితృగణములతో, ప్రజాపతులతో కూడి కైలాస పర్వతమును సమీపించెను. సంసారబద్ధుడైన జీవునకు కూడా దేహమున దేవతలు, పితృగణములు, ప్రజాపతులు, మునులు ఉందురు. కాని దేహములలో వారనుభవించున్నది ఈశ్వరునకు స్థానము లేని యజ్ఞము. దానితో శక్తి చుట్టరికములలోనికి దిగును. అదియే సతీదేవి పుట్టినింటికి వెళ్ళుట. చుట్టరికములు, ఆస్తిపాస్తులు, మమకారములు కారణముగా జీవులు దుఃఖములకు, కామక్రోధాదులకు గురి అగుదురు. కోపతాపాదులతో వినియోగము చేయబడి శక్తి అవమానింపబడును, దేహములను విడిచిపెట్టును. అజ్ఞానులలో మృత్యు సమయమున శక్తి దేహమును విడుచు మార్గము, జ్ఞానులలో యోగ మార్గమున ఊర్ధ్వముగా శక్తి ప్రయాణము చేయు మార్గము ఒకే విధముగా ఉండును. 2 సందర్భములయందును మూలాధారాది గ్రంథులు విడిపోవుట, శక్తి సహస్రారము నుండి శివుని చేరుట ఒకే విధముగా ఉండును. రెండిటికిని ఒక భేదము కలదు. సంసార జీవులలో శక్తి వెడలిపోయినప్పుడు మృత్యువాసన్నమగును, దేహవ్యూహములు ధ్వంసము చేయబడును. అదియే దక్షాధ్వర ధ్వంసము. యోగాభ్యాసమున శక్తి దేహమును విడిచి ఊర్ధ్వముగా పోయినప్పుడు మనస్సు, ఇంద్రియములు ఆమెలో లీనమగును గనుక యజ్ఞధ్వంసం ఉండదు. రికార్డింగ్ నెంబర్ 170 అయిపోయింది.